ప్రస్తుతం వింగ్ కమాండర్ అభినందన్ మొదట 10 గంటల 30 నిమిషాలకు విడుదల చేస్తారు, భారత్ కు అప్పగిస్తారు అనుకున్నాం. కానీ ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల తర్వాతే అభినందన్ భారత్ కు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఓవర్ టు యు. అభినందన్ రాక యావత్ దేశ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ దేశ ప్రజానీకం అంతా కూడా అభినందన్ రాక కోసము చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాము ఎక్స్క్లూజివ్గా హెచ్ఎం టీవీ వాగా సరిహద్దుల్లోని ఎప్పటికప్పుడు అక్కడున్న తాజా సమాచారాన్ని అంతా కూడా హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. అదేవిధంగా అభినందన్ రాకను అడుగున విజువల్ తీసి ఎక్స్క్లూజివ్గా హెచ్ఎం టీవీ ప్రేక్షకుల కోసము వాగా సరిహద్దుల్లోని హెచ్ఎం టీవీ బృందం ఉండి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది. ఇక మనం చూస్తూ ఉన్నాం ఏదైతే అభినందన్ పాక్ సైన్యానికి దొరికిన తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు. ఈరోజు అభినందన్ను భారత్కు పాక్ అప్పగించడం చూస్తే ఖచ్చితంగా ఇది ఒక భారత్ విజయం అనుకోవచ్చు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి కిందమే అభినందన్ను విడుదల చేయాల్సి ఉంది, కానీ కొంత ఆలస్యం అవుతుంది. 2 గంటల తర్వాత అభినందన్ అప్పగించే అవకాశం కనబడుతుంది భారత్కు. ఇక మనం చూస్తూ ఉన్నాము శాంతి చర్చలు అని చెప్పేసి నిన్న పాక్ ప్రధాని పార్లమెంట్లో చెప్పిన తర్వాత కూడా ఆ యొక్క భారత్ సరిహద్దులో కొన్ని కవ్వింపు చర్యలకు కూడా పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మనం చూసాం 36 సార్లు నిన్న కాల్పులకు తెగబడ్డది పాక్ సైన్యం. అయినప్పటికీ కూడా భారత్ సైన్యం తిప్పికొట్టడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా జమ్మూ కాశ్మీర్లో కూడా ఉగ్రవాదులు అక్కడ ఉండడం గుర్తించిన మన సైన్యం అక్కడ 2 ఉగ్రవాదులను కూడా మప్పు పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ రోజు అభినందన్ మరి కాసేపట్లో రాబోతున్నారు. దేశ ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మాత్రం ఎప్పటికప్పుడు ఇటు ప్రధాని కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే పాక్ భారత్కు అభినందన్ భారత్కు అప్పజెప్తున్నారంటే కూడా దీని వెనక ఏంటి కారణాలు ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు నిఘా వర్గాలన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాయి. ఏం జరగబోతుంది ఏంటి, నిజంగానే అభినందన్ విడుదల తర్వాత ఎలా ఉండబోతుంది పరిస్థితి, 2 దేశాలు అదేవిధంగా భారత్ పాక్ దేశాల మధ్యలో ఎలాంటి చర్చలు ఉండబోతున్నాయి, నిజంగా శాంతి చర్చలు జరుపుతామని చెప్పేసి ఏదైతే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్తున్నారో మరి అలా అనగానే కొనసాగిస్తుందా లేక అలా చెబుతూ మళ్ళీ కవ్వింపు చర్యలకు ఏమైనా పాల్పడుతుందా ఏందో చూడాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనము మాజీ సైనికులు అదేవిధంగా మనం వీళ్ళంతా కూడా మాట్లాడించినప్పటికీ కూడా పాక్ ఇప్పుడే కాదు గతంలో కూడా ఇలాంటి ఎన్నోసార్లు చెప్పింది. శాంతి చర్చలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడము, అదేవిధంగా భారత్ సైన్యం కాల్పులు జరపడం అదంటే సంఘటనలు చాలా జరిగినాయి. కాబట్టి ఇప్పటికీ కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా తెలుస్తుంది. ఏది అయినప్పటికీ ప్రస్తుతం అయితే అభినందన్ రాక కోసమే యావత్ దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. మరి కాసేపట్లో అంటే 2 గంటల తర్వాత పాక్ సైన్యం వాగా సరిహద్దుల్లోని భారత్ సైన్యానికి అభినందన్ను అప్పజెప్పబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మనం చూస్తున్నాం గతపు ఏదైతే ఈ అభినందన్ దొరికిన తర్వాత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు పాక్ అదేవిధంగా భారత్ పరిణామాలకు సంబంధించి ఎప్పటికప్పుడు హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్గా మినిట్ టు మినిట్ అందిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, వాగ్ సరిహద్దులో కావచ్చు, భారత్ సరిహద్దులో ఏం జరుగుతుందో కూడా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్నాము. ఇక దీనికి సంబంధించి కూడా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ సత్యనారాయణ కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న సమాచారం అంతా కూడా తీసుకొని ఇక్కడ హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. సత్యనారాయణ, మీరు చెప్పండి, మరి నిన్నటి నుంచి కూడా మీరు చూస్తున్నారు మొన్న ఏదైతే మన అభినందన్ పాక్ సైన్యం చేతిలో దొరికిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు హెచ్ఎంటీ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం జరుగుతుంది. మరి కాసేపట్లోని అభినందన్ విడుదల కాబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు, అదేవిధంగా దేశ ప్రజానీకం ఏమనుకుంటుంది, మీ యొక్క విశ్లేషణ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి? అంటే మొత్తంగా దేశం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశంగా చెప్పవచ్చు. అభినందన్ ఎప్పుడు మన భూభాగంలో అడుగు పెడతాడా అనే ఒక ఉత్కంఠ క్షణాలు దేశమంతా ఎదురు చూసే పరిస్థితి కనబడుతుంది. కానీ పాకిస్తాన్ ప్రస్తుతానికి చూస్తున్న శాంతి చర్చలకు సంబంధించి ఒక ప్రతిపాదన తెర మీద తీసుకొచ్చింది. ప్రపంచ దేశాలన్నింటిలో రష్యా మధ్యవర్తిత్వం వహిస్తే మేము చర్చలకు వస్తామనే ఒక ప్రతిపాదన కూడా ప్రస్తుతానికి తాజాగా ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. దీన్ని చూస్తే పాకిస్తాన్ వైఖరి గత చాలేళ్లుగా పాకిస్తాన్ ఇండియాతో మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించి కూడా పాకిస్తాన్ ఎప్పుడు ఒక స్పష్టమైన వైఖరి లేకపోవడం వల్లే ఇండియా పదే ఇలాంటి కవ్వింపు చర్యలు చేయకూడదు అని బుద్ధి చెప్పే ప్రయత్నం చేసినా ఇప్పటికీ పాకిస్తాన్లో ఎలాంటి మార్పు రాలేదు. కానీ ఈరోజు వర్ధమాన అభినందన్ని విడుదల ఈరోజు చేస్తున్న సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ ఒక దోషిగా చూస్తున్న సందర్భంలో ప్రపంచ దేశాలన్నీ కూడా తప్పుపట్టే పరిస్థితి వస్తుంది.